మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? నేనైతే ఐస్ క్రీమ్ చేసుకున్నానండి. ఐస్ క్రీమ్ తింటున్నా. సమ్మర్ కదండి, అంటే బయటే కదండి, ఇంట్లోనే పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా అండి? ఎలా చేసుకోవాలో చూపెడతారా అండి? పుచ్చకాయని కట్ చేసుకొని గింజలు తీసి పక్కన పెట్టి మంచిగా పాలు, బెల్లం, జీడిపప్పు కొంచెం ఒకసారి మిక్సీ పట్టేయాలండి. అంతే, గింజలు తీసేసినాం కాబట్టి వడగట్ట అవసరం లేదు. ఐస్ క్రీమ్ ట్యూబ్లల్లో జీడిపప్పు వేసేసుకున్నానండి ముందు. తర్వాత మిక్సీ పట్టింది అల్ల పోసేసాను. కొంచెం మిగిలిందని గ్లాసులో కూడా పోసి అనండి. మీరు బెల్లం బదులు చక్కెర వాడుకోవచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను అయ్యేవి వేయకుండా చేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా. నేనైతే మా శ్రీవారికి ఇచ్చాను. సూపర్ అంటే సూపర్ అని ఒక 2 తిన్నాడు. డాడీ వచ్చాడండి. మా డాడీకి తింటే ఏ పుల్లల ఐస్ క్రీమ్ చేసినావా అన్నాడు. ఇస్తే తిన్నాడండి పుల్లల ఐస్ క్రీమ్ అని.